మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి వెయిట్ లాస్ అవ్వడానికి కోసం యోగా అని, జిమ్ అని, సో ఇలా డిఫరెంట్ చేస్తూనే ఉంటారు. ఫుడ్ కూడా చాలా తగ్గిస్తారు. సో ఇవి రెండు పాటించినా కానీ వెయిట్ లాస్ అవ్వరు. సో ఎందుకంటారు? రీజన్ ఏంటి? ఇన్ కేస్ వాళ్ళ అన్నీ చేసిన తర్వాత వాళ్ళకు వెయిట్ లాస్ అవ్వట్లేదంటే దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లమ్స్, దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ ఒబేసిటీ, అదర్వైజ్ maybe hyperthyroidism, okay, otherwise maybe some other complications, health complications may be there. That is the reason they cannot reduce the weight. Yes. Okay, that is one. But here it's like if you are only doing exercise, only మనం ఎక్సర్సైజ్ చేసి లేకపోతే మనం డైలీ బేసిస్లో ఏదో ఒక టైప్ ఆహారం మనం తీసుకొని మనం మెయింటైన్ చేస్తే అక్కడ తగ్గదు. బట్ ఎక్సర్సైజ్ తప్పటి దే హ్యావ్ టు టేక్ సమ్ సెలెక్టివ్ ఫుడ్ అనమాట. సెలెక్టివ్ ఫుడ్ వాళ్ళకి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు 100% వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంటుంది. బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా వీఆర్ హ్యాబిచుయేటెడ్ ఇన్ టు రైస్ లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ ఇన్ ద సౌత్ ఇండియా. సో అక్కడ ఏమవుతుందంటే హైయర్ లెవెల్ ఆఫ్ క్యాలరీస్ కన్జంప్షన్ ఇట్స్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అండ్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం క్యాలరీస్ లెవెల్ మనం తగ్గించాలి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఇస్ లైక్ ఇన్ కేస్ ఒకరికి ఇన్సులిన్ లెవెల్ మనకు బాగా పెరిగిపోయిందంటే ఈవెన్ దాని వల్ల కూడా వాళ్ళకు ఒబేసిటీ రావడం అవకాశం ఉంది. ఎట్టు పరిస్థితులు వాళ్ళకు తగ్గనే తగ్గదు. సో ఎలా గుర్తించాలి అంటారు? దట్ ఈస్ ఎ టెస్ట్. సో దట్ ఈస్ కాల్డ్ సెరమ్ ఇన్సులిన్. So our type test manam blood, it's a small blood test only. So if you are going to a lab, if you ask them, so they will do it like serum insulin okkar chudandi ani cheppali. So they will do it and they will tell you. So that serum insulin level manaku eppudaina sari baga ekku ayipoyindante mana shariramlo మనకు ఇది అన్ని నార్మల్గా టెండెన్సీ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెండెన్సీ మనకు డెవలప్ అయిపోతుంది అండ్ విల్ బికమ్ ఒబేస్. అండ్ దానిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకు ఆకలి ఎక్కువ వస్తుంది అనమాట. ఎస్. సో ఎవ్రీ 1 to 2 hours దే వాంట్ టు ఈట్ సంథింగ్. అదర్వైజ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour వాళ్ళకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అనమాట. సో దట్ జనరలీ ఇంక్రీజ్ ద ఇన్సులిన్ లెవెల్ ఇన్ బాడీ. సో అప్పుడు ఏమవుతుంది, దే విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ దానివల్ల మనకు డెఫినెట్గా మనకు ఒబేసిటీ పెరిగిపోతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ద క్వశ్చన్ ఆఫ్ ఒబేసిటీ, వాళ్ళకు ఓవరాల్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ విల్ బి చేంజ్డ్ టోటలీ. లైక్ బుగ్గలు పెరిగిపోవడం బాగా, లేకపోతే ఇక్కడ మనకు హిప్ బాగా పెరిగిపోవడం, నడుము బాగా పెరిగిపోవడం, ఆర్ ఎల్స్ అన్వాంటెడ్ మసల్స్ గ్రోత్ ఆ టైప్ కూడా వచ్చేయడం అండ్ వెయిట్ బాగా పెరగడం. అండ్ దాంతోపాటు ఈ టైప్ ఎక్కడ ఉన్న మసల్స్ ఇది కూడా బాగా పెరిగిపోవడం. So they'll have a very awkward shape if they are coming to that sort of things. So akada insulin has got a major role for this obesity anamata. Okay, so danlo manam cheyalsindi entante ee insulin manaku resistance unna sari manam normal ga ela tagginchali, that is the question mark. Akada what we have to do is like we have to give minimum 8 hours gap in the food. Okay. So it's very easiest way to control our insulin level in our body, and automatically right from the day one they can reduce all this extra fat in the body, and first day nunchi varaku relief raavadam modulu pettayi, and it may take around 15 days. 15 days lo varaku ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే కూడా తగ్గుతుంది. అండ్ దాంతో పాటు ఇన్ కేస్ ఎక్కడైనా సరే వాళ్ళకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే అది కూడా కరగడం మొదలు పెడతాయి వాళ్ళకి. దానిలో ఏమవుతుందంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ బేసిస్ లో దే హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 1 hour. అండ్ రెండో విషయం, దే హ్యావ్ టు గివ్ 8 hours గ్యాప్ ఇన్ ద ఫుడ్ టు ఫుడ్ 8 hours గ్యాప్. ఓకే. అండ్ మినిమం 8 hours ఇస్ రిక్వైర్డ్. ఆ 8 hours లోపల వాళ్ళ ఏది తినకూడదు ఎక్సెప్ట్ వాటర్. ఓన్లీ వాటర్ వాళ్ళకి తీసుకోవచ్చు. అండ్ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ ఇది తీసుకోవచ్చు, నాట్ విత్ మిల్క్. ఓకే. సో కంప్లీట్ అదర్ ఫుడ్స్ దే హ్యావ్ టు అవాయిడ్ అండ్ దే హ్యావ్ టు ఈట్
only fruits and vegetables in the morning, and night time they can take normal food. Night time in the sense after 8 hours. 8 hours gap. సో ఈ 8 hours గ్యాప్ నేను ఎందుకు చెప్తున్నా అంటే యాజ్ పర్ ద సైన్స్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, నార్మలీ ఇన్సులిన్ మన బాడీలో మెటాబలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 7.5 hours ఇన్ అవర్ బాడీ. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇట్ హ్యాస్ టు గెట్ కంట్రోల్. సో కంట్రోల్కు రావాలంటే మనకు వీ హ్యావ్ టు గెట్, ఖచ్చితంగా మనం 8 hours గ్యాప్ ఉండాలి. ఎస్, ఆ 8 hours లోపల మనం ఏది తినకూడదు యాక్చువల్గా. అండ్ ఆటోమేటికలీ అప్పుడు ఏమవుతుందంటే మనకు క్వశ్చన్ రావచ్చు మీకు మైండ్లో, లైక్ మనం ఎవ్రీ 2-3 hours కానీ 4 hours కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నాము, స్నాక్స్ తీసుకుంటున్నాము, సో ఈవెన్ టీ తీసుకుంటున్నాము, హౌ క్యాన్ వీ అవాయిడ్ దిస్ అండ్ వీ హ్యావ్ టు డూ దిస్ అని మనకు క్వశ్చన్ రావచ్చు. బట్ ఆకలి ఇన్ కేస్ ఒకరికి బాగా ఆకలి వేస్తుంది అంటే ఆ 8 hours గ్యాప్లో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దే హావ్ టు టేక్ మినిమం 1 liter ఆఫ్ వాటర్. 1 liter వాటర్ తీసుకొని కంప్లీట్ గా తాగేస్తే వాళ్ళకు విత్ ఇన్ 5 minutes ఆఫ్ టైం వాళ్ళకు ఆకలి తగ్గిపోతుంది అండ్ దే విల్ ఫీల్ రిఫ్రెష్ దెమ్సెల్ఫ్. వాళ్ళకు రిఫ్రెష్నెస్ వచ్చేస్తాయి అండ్ దే విల్ ఫీల్ మోర్ యాక్టివ్ దెన్ అదర్ లైఫ్. సో అది కూడా జరుగుతాయి దానిలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ again high fiber food, alkaline food, fruits and vegetables. Okay, fruits and vegetables in the morning, and night time, evening times they can take normal food dinner. And they have to take the second time food preferably before the sunset. No. Okay, so sunrise to sunset local manam 2 times meal manam finish cheyali. And morning puta fruits తీసుకోవాలి, evening puta we can take some sort of fiber diet or normal diet kuda తీసుకోవచ్చు. But 8 hours gap is very, very important. And taking food before the sunset is most important. Yes. In spite of doing all this thing, in case వాళ్ళకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళకు there may be some sort of any other major problems ఎట్లా ఏమైనా ఉంటే, so they can contact me on my mobile number. సో ఇవన్నీ చేస్తూ కూడా మనం జిమ్ అలా వెళ్ళొచ్చు అంటారు కదా సార్? Yes, definitely. We have to go for exercise at least 1 hour a day. 1 hour minimum. So in case if they are suppose let us say they are doing this food control and 8 hours gap, along with that they are going for gym, వాళ్ళకు ఖచ్చితంగా at any cost they'll get the result within 15 days of time. Only 15 days more than enough. They can check the weight after 15 days. సో వాళ్ళకు ఎంత తగ్గిందని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అండ్ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.